దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి వందలాది మంది అక్కడే చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు తొలుత ససేమిరా అన్న అక్కడి ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఓ క్రేన్ను లోనికి పంపింది. అయితే కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సర్వసాధారణం. వందల సంఖ్యలో ఉన్న పాడుపడిన బంగారు గనులు వీటికి అడ్డాగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల పాటు అందులోనే ఉండిపోతున్నారు. ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోనికి తీసుకెళ్తారు. అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆపరేషన్ క్లోజ్ ది హాల్ను 2023 డిసెంబర్లో చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 13,000 మందిని అరెస్ట్ చేసింది. దీంతో అరెస్టుకు భయపడిన అనేక మంది కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతు ఉండే స్టీల్ పాయింటెడ్ గనిలోకి తలదాచుకున్నారు. అయితే వీరిని బయటకు రప్పించేందుకు విఫలయత్నం చేసిన పోలీసులు నీరు, ఆహారం చేరవేసే మార్గాలను మూసివేశారు. వారిని బయటకు తీసుకువచ్చే ప్రసక్తే లేదన్నారు. దీంతో వందలాది మంది గనిలోనే ఉండిపోయారు. ఆకలితో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికే 96 మంది చనిపోయారంటూ ఓ కార్మికుడు రికార్డ్ చేసిన వీడియో ఇటీవల బయటకు వచ్చింది. కార్మికుల దుస్థితిపై అనేక వీడియోలు బయటకు రావడంతో పాటు ఓ కార్మికుడి కుటుంబం న్యాయస్థానానికి ఆశ్రయించింది. దీంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం స్టీల్ పాయింటెడ్ గోల్డ్ మైన్లో తాజాగా సహాయ చర్యలు చేపట్టింది. జనవరి 10 నుంచి ఇప్పటి వరకు 35 మందిని సురక్షితంగా రక్షించినట్లు, 24 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. జనవరి 14న 8 మందిని ప్రాణాలతో, మరో 6 మృతదేహాలను బయటకు తీసుకొచ్చామని చెప్పారు. అయితే మరో 500 మంది ఇంకా భూగర్భంలోనే ఉన్నట్లు భావిస్తుండగా, అందులో అనేక మంది ఆకలి, అనారోగ్యంతో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గనిలోకి వెళ్లేందుకు ఉంచిన తాళ్లు, కప్పి వ్యవస్థను పోలీసులు తొలగించడం వల్లే బయటకు రాలేకపోతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆకలితో ఎంతో మంది చనిపోతున్నారని చెబుతున్నారు. వీరి వాదనలు ఖండిస్తున్న పోలీసులు బయటకు వస్తే అరెస్ట్ తప్పదని భయంతోనే వారు బయటకు రావడం లేదని పేర్కొంటున్నారు. గతంలోనే ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపడితే ఎవరూ ప్రాణాలు కోల్పోయేవారు కాదని, ఇప్పటికైనా సహాయ చర్యలు చేపట్టడం ఊరట కలిగించే విషయమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.